హిందూ పురాణాలలో చిరంజీవులు, అమరులు, అశ్వత్థామ, రాజు మహాబలి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు మరియు పరశురాముడు, తరచుగా 8వ వ్యక్తిగా మార్కండేయుడిని చేర్చారు. భూమిపై ఉండటానికి దీర్ఘాయుష్షుతో ఆశీర్వదించబడ్డారు. కలియుగం చివరి వరకు ధర్మాన్ని నిలబెట్టడానికి మహాభారతం మరియు రామాయణం వంటి ఇతిహాసాలలో కనిపిస్తారు. 8 చిరంజీవులు. 1. అశ్వత్థామ, ద్రోణాచార్యుని కుమారుడు, అమరత్వంతో శపించబడ్డాడు. 2. మహాబలి, బాలి, దయగల అసుర రాజు. 3. వ్యాస మహర్షి, వేదాలు మరియు మహాభారతాల రచయిత. 4. హనుమంతుడు, శ్రీరాముని అంకితభావంతో కూడిన అనుచరుడు. 5. విభీషణుడు, రావణుని నీతిమంతుడైన సోదరుడు. 6. కృపాచార్య, మహాభారతం నుండి ఒక గురువు. 7. పరశురాముడు, యోధుడు, ఋషి విష్ణువు యొక్క అవతారం. మరియు 8. మార్కండేయుడు, శివుని పట్ల భక్తి ద్వారా అమరత్వాన్ని పొందిన ఋషి. ప్రాముఖ్యత. 1. వారు కనిపించకపోయినా, ఇప్పటికీ ప్రజల మధ్య నివసిస్తున్నారని నమ్ముతారు. 2. మార్కండేయతో పాటు వారిని స్మరించడం వల్ల దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుందని అంటారు. మరియు 3. వారు ధర్మాన్ని స్థాపించడంలో కల్కి ప్రభువుకు సహాయం చేయడానికి తిరిగి కనిపిస్తారని భావిస్తున్నారు.